లెర్నర్స్, వెల్కమ్ టు ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 7 జాగ్రఫీకి సంబంధించి థర్డ్ చాప్టర్ని అయితే డిస్కస్ చేసుకుందామండి. సో ఆల్రెడీ 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఎన్సీఆర్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేను చాలా వీడియోస్లో చెప్పానన్నమాట. సో ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీరు కంటెంట్ ఉంది అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అనమాట. సో ఎన్సీఆర్టీస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయేటువంటి మీకు ఏపీపీఎస్సి కానీ యూపీపీఎస్సి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పి మనం ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు తెలుగు మీనింగ్ కూడా చెప్తానండి, ఓకేనా. సో దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కు కూడా ఎన్సీఆర్టీస్ అంటే భయం వద్దు అనేటట్టుగా మనము మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మీకు లక్ష్మీకాంత్ క్లాసెస్ అనేవి కూడా మీకు కంటిన్యూ అవుతాయండి. సో క్లాసెస్ అయితే చెప్పమంటున్నారు, బట్ ఎవరు ఇంట్రెస్ట్గా చూడటం లేదని నాకు అర్థమవుతుందండి. సో అది కూడా స్టాప్ చేయాలని అనుకుంటున్నాను. సో స్టాప్ చేయొద్దు అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే, కంటిన్యూ చేయమని లక్ష్మీకాంత్ క్లాసెస్, ఓకేనా. సో ఇప్పుడైతే మనము థర్డ్ చాప్టర్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇంకా మీరు 7th క్లాస్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయమంటున్నారండి. వన్ థింగ్ చెప్తాను చూడండి, ఏంటి అంటే మాకు ఈ ట్రాన్స్లేట్ చేసి రాయడం అనేది చాలా ఒక బిగ్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు కొన్ని పదాలని మనము ఇంగ్లీష్లో అంటే వొకాబులరీ ఉంటుంది కదా, సో జాగ్రఫీ వొకాబులరీ, సో దానిని మనము ఎగ్జాక్ట్గా తెలుగు మీనింగ్లో రాయాలన్నమాట. సో రాయకపోతే ఏంటి, మనము తప్పుగా రాసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో దానికోసం మేము చాలా సోర్సెస్ అయితే వెతికి మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా అండి. అందుకని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ అయితే మేము అయ్యామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఫైనల్గా నేను నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని చెప్పి నేను రాయడం అయితే జరుగుతుందన్నమాట, ఓకే. సో అందుకని చెప్పి 4 మెంబర్స్ మేము రాస్తున్నామండి నోట్స్ అయితే కొంచెం లేట్ ప్రాసెసే అవుతుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, అందుకని చెప్పి కొంచెం తెలుగు అయితే కష్టం అవుతుందండి, ఓకేనా. సో ఫైనల్గా మీకు మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈచ్ మెటీరియల్ కూడా విత్ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్కి వస్తుందండి. ఎందుకంటే మళ్ళీ 100 ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే సో ఎవరు వీడియోస్ చూడట్లేదు, అది మాకు అర్థమవుతుందన్నమాట. సో మేము క్లాసెస్ చేసి వేస్ట్ అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసి కూడా వేస్ట్ కదా. సో ఎవరైతే జెన్యూన్గా ప్రిపేర్ అవుతుంటారో, ఎవరైతే జెన్యూన్గా ప్రిపేర్ అయ్యి మేము ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రమే వీడియోస్ అన్ని కంప్లీట్గా చూస్తారు. అండ్ ఎవరైతే మాకు టైం కన్స్యూమింగ్ అవుతుంది, ఓన్లీ మేము పీడిఎఫ్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రము డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా అండి. సో మా కష్టాన్ని మీరు వృధా చేయకూడదన్నమాట. అందుకని చెప్పి మేము విత్ ఏ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్ని మేము ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా అండి. సో తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోవద్దు, ఓకేనా. సో ఇప్పుడైతే మనము క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఏంటి అవర్ చేంజింగ్ ఎర్త్ అంటే భూమి యొక్క మార్పులు. సో భూమి ఎప్పుడు కూడా నిరంతరమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అన్నమాట. అంటే ఏంటి, సో చూడండి ఇలాంటి వర్డ్స్ని మనం తెలుగులో ఎగ్జాక్ట్గా రావాలంటే మనము ఏదైతే తెలుగు మీడియం బుక్స్లో ఉందో సో ఆ వర్డ్స్ని తీసుకొచ్చి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా అండి. సో అలా మేము నోట్సెస్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే చూడండి ఈ శిలావరణం లిథోస్పియర్ అని మనము ఇంతకుముందు క్లాసెస్లో మనము తెలుసుకున్నాం అనమాట. ఏంటండి లిథోస్పియర్ అంటే శిలావరణం. సో ఈ శిలావరణం అనేది ఏంటి, శిలాఫలకాలుగా విభజించడం జరిగిందనమాట. అంటే ఏంటి లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఎన్సీఆర్టీస్లో డూ యూ నో అని చెప్పేసి ఇక్కడ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చున్నారండి. అది ఒకసారి చూద్దాం మనం, ఓకే. ద ఎర్త్స్ క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ లార్జ్ అండ్ సమ్ స్మాల్ రిజిడ్ irregularly shaped plates which carry continents and ocean floors. అంటే ఈ శిలావరణ ఫలకాల్లో కొన్ని పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి, వీటిని ప్రధాన ఫలకాలు అని కూడా అంటారనమాట. అయితే ఇంకొన్ని ఏంటి
పరిమాణంలో చిన్నవి కూడా ఉంటాయన్నమాట. వీటిని ఏమంటారు? అప్రదమైనటువంటి పలకాలు అని కూడా అంటారనమాట. ఇవి ఏంటి అంటే వీటి వల్ల భూ ఉపరితలము తర్వాత భూ ఇప్పుడు ఏదైతే ఉందో సముద్ర భూ ఉపరితలాల్లో వివిధ అయినటువంటి భూస్వరూపాలు అయితే ఏర్పడడం జరుగుతుందన్నమాట. సో వీటిని లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అని కూడా అంటారు. సో ఈ లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అనేవి శిలాఫలకాలుగా విభజించబడి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ లిథోస్ఫిరిక్ ప్లేట్లు ప్రతి సంవత్సరం కూడా ఏంటి కొంచెం కొంచెం అంటే కొంచెం కదులుతూ ఉంటాయన్నమాట. అంటే సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్లు దూరం అనేది కదలడం జరుగుతుందన్నమాట. సో దీనికి కారణం ఏంటి అంటే మన భూమి లోపల ఉన్నటువంటి మెల్టన్ మాగ్మా అంటే శిలాద్రవం అనమాట. కరిగినటువంటి శిలాద్రవం అనేది ఒక సర్క్యులర్ షేప్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఈ కరిగినటువంటి శిలాద్రవం అనేది భూమి లోపల శిలాద్రవం అనేది ఒక సర్క్యులర్ షేప్ అంటే వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటి, సో మన ఎర్త్ అనేది కదులుతూ అంటే మన ఎర్త్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని వీటికి కారణమయ్యేటువంటి కొన్ని ఫోర్సెస్ అయితే ఉంటాయండి. సో ఆ ఫోర్సెస్ ఆధారంగా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే చూడండి, ద మూమెంట్ ఆఫ్ these plates causes changes on the surface of the earth. The earth movements are divided on the basis of force which cause them. So first ఏంటి, ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఓకే, ఈ రెండు చూద్దాం. ఫస్ట్ ఎండోజెనిక్ అంటే తెలుగులో ఏంటండి అంటే అంతర్గత బలాలు, అంటే ఎండోజెనిక్ ఫోర్సెస్. సో ఇవి ఏంటి అంటే మనకి పేర్లోనే ఉంది, ఎండో అంటే ఇన్సైడ్ ద అర్త్. ఓకే, ఏంటండి ఇన్సైడ్ ద అర్త్ అంటే భూమి లోపల పనిచేసేటువంటి బలాలని అంతర్గత బలాలు అని కూడా అంటారు. ఓకే, తర్వాత ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, బయట పనిచేసే, అంటే ఎక్సో మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద అర్త్. సో భూ ఉపరితలం పైన పనిచేసేటువంటి శక్తులని బాహ్య బలాలు లేదా ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని కూడా అంటారనమాట. ఓకేనండి, అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, ఎండోజెనిక్ ఫోర్సెస్ సమ్ టైమ్స్ ప్రొడ్యూస్ సడన్ మూమెంట్స్ అండ్ ఎట్ ద అదర్ టైమ్స్ ప్రొడ్యూస్ స్లో మూమెంట్స్. అంటే ఏంటి, ఈ అంతర్గత బలాలు ఏంటి అంటే కొన్నిసార్లు ఆకస్మిక కదలికలను ఉత్పత్తి చేస్తాయన్నమాట. అండ్ ఇంకా వేరే టైమ్స్లో ఏంటి అంటే కొన్ని కదలికలు నెమ్మదిగా కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, సడన్ మూమెంట్స్ లైక్ ఎర్త్క్వేక్స్ అండ్ volcanoes causes mass destruction over the surface of the earth. అంటే ఏంటి, ఈ ఆకస్మిక కదలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు, ఇవి ఏంటి అంటే భూమి యొక్క ఉపరితలంపై భారీ విధ్వంసానికి కారణమవుతూ ఉంటాయి. సో ఎర్త్క్వేక్ కానీ మనకి అగ్నిపర్వతాలు కానీ అలాగే ఉంటాయి కదా. ఓకే, తర్వాత చూడండి, అగ్నిపర్వతం. ఏ వోల్కనో ఈజ్ ఎ వెంట్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ త్రూ విచ్ మెల్టన్ మెటీరియల్ ఎరప్ట్స్ సడన్లీ. అంటే ఏంటి అంటే ఈ అగ్నిపర్వతం అనేది భూపటలంలోని ఒక వెంట్ అనమాట. వెంట్ అంటే ఏంటి, ఒక బిలం అని చెప్తామన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటి అంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ కరిగిన శిలాద్రవం అనేది అకస్మాత్తుగా విస్ఫోటనం అయితే చెందడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, సో ఈ పిక్చర్లో అయితే మీరు చూడొచ్చు. సో ఇది ఎర్త్ క్రస్ట్ అనమాట, ఎర్త్ క్రస్ట్ అండ్ ఇది మ్యాంటిల్. తర్వాత ఇదేంటి, వెంట్ అనేది చూడండి ఇక్కడ వెంట్ అనమాట. సో దీని ద్వారా ఆ కరిగిన శిలాద్రవం అనేది ఈ విధంగా విస్ఫోటనం అయితే చెందుతుందన్నమాట. ఓకే, తర్వాత అదేవిధంగా వెన్ ద లిథోస్ఫిరిక్ ప్లేట్స్ మూవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ vibrates. The vibrations can travel all round the earth. These vibrations are called earthquakes. అంటే ఇంటి అదేవిధంగా ఈ శిలావరణ ఫలకాలు అనేవి కదిలినప్పుడు ఈ భూమి యొక్క ఉపరితలం అంతా కూడా వైబ్రేషన్స్ వస్తుందన్నమాట, అంటే కంపించడం జరిగింది. సో ఈ ప్రకంపనలు భూమి అంతా కూడా ఒక చోట కంపిస్తే భూమి అంతా కూడా
ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రకంపనల్ని ఏమంటారు అంటే భూకంపాలు అని కూడా అంటారు. ఓకేనా అండి. సో నెక్స్ట్, ద ప్లేస్ ఇన్ ద క్రస్ట్ వేర్ ద మూమెంట్ స్టార్ట్స్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అంటే ఏంటి, భూపరితలానికి దిగువన అంటే దిగువ భాగంలో భూకంపాలు ఎక్కడైతే వస్తాయో అంటే జనించే ప్రాంతాన్ని భూకంప నాభి అని కూడా అంటారు. ఏంటండి, ఫోకస్ అని కూడా అంటారనమాట. ఓకే. తర్వాత ద ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ అబౌవ్ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎపీ సెంటర్. అంటే ఈ భూకంప నాభికి క్షితిజ లంబంగా భూమి ఉపరితలంపై ఉన్నటువంటి ప్రాంతాన్ని భూకంప అధికేంద్రము లేదా ఎపీ సెంటర్ అని కూడా అంటారనమాట. ఓకేనండి, అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, వైబ్రెంట్స్ ట్రావెల్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద ఎపీ సెంటర్ యాజ్ వేవ్స్. Greatest damage is usually closest to the epicenter and the strength of the earthquake decreases away from the center. అంతే కదా. ఇప్పుడు ఈ కంపనాలు భూకంప కేంద్రం నుండి తరంగాలుగా బయటికి ప్రయాణించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ భూకంప అధికేంద్రంలో ఎక్కువ తీవ్రతతో కంపించబడినప్పుడు ధన మరియు ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ఎపీ సెంటర్కి దూరంగా ఉన్నటువంటి భూభాగాలకేమో ఈ భూకంపం అయితే డిక్రీజ్ అయ్యి ఉంటుందన్నమాట, అంటే తగ్గుతూ ఉంటుందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్, సో ఇక్కడ మనకి డూ యూ నో అని చెప్పి ఒకటి ఇచ్చారండి, అది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ భూకంప తరంగాలు అనేవి 3 అన్నమాట. పి తరంగాలు లేదా రేఖాంశ తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు అని అంటారనమాట. రెండోది ఎస్ తరంగాలు లేదా విలోమ తరంగాలు అని కూడా అంటారనమాట. ఓకే. తర్వాత ఎల్ తరంగాలు లేదా ఉపరితల తరంగాలు అని కూడా అంటారనమాట. ఓకే. సో ఈ భూకంపాలను అయితే మనము ఊహించవచ్చా అండి? ఊహించలేము కదా. సో అయితే మనము ముందు జాగ్రత్తలు తీసుకుంటే దాని ప్రభావాన్ని కూడా మనము తగ్గించుకోవచ్చు అని కూడా మనము చెప్పచ్చండి. ఓకేనా. సో ఫోకస్ అండి, ఇక్కడ ఫోకస్ అంటే ఏం చెప్పుకున్నాము, భూకంప నాభి అని కూడా చెప్పుకున్నామండి. తర్వాత ఇక్కడ భూకంప నాభికి పైన ఉన్నటువంటిది ఏమో ఏంటండి, భూకంప అధికేంద్రము అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, తర్వాత చూడండి, an earthquake is measured with a machine called seismograph. సో ఇక్కడ డూ యూ నో అని చెప్పి మనకి ఇంకొక హెడ్డింగ్ అయితే ఇచ్చున్నారనమాట. సో అది చూద్దాము. సో భూకంపాన్ని సిస్మోగ్రాఫ్ అని మిషన్తో కొలవడం జరుగుతుందన్నమాట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ ఆన్ ద రిక్టర్ స్కేల్. భూకంప తీవ్రతని ఎలా రిక్టర్ స్కేల్ పైన కొలవడం జరుగుతుందన్నమాట. ఓకే. an earthquake of 2.0 or less can be felt only a little. సో ఈ రిక్టర్ స్కేల్ పైన ఇది 2.0గా నమోదు అయితే ఏంటి, భూకంప తీవ్రత అనేది చాలా చిన్నగా ఉంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. an earthquake over 5.0 can cause damage from things falling. అంటే ఏంటి, రిక్టర్ స్కేల్ పైన 5.0గా నమోదైతే భూకంప తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, థింగ్స్ అనేవి కింద పడిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. తర్వాత an earthquake is 6.0 or higher, magnitude is considered very strong and 7.0 is classified as a major earthquake. సో రిక్టర్ స్కేల్ పైన 6.0 లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే చాలా ఎక్కువ తీవ్రత అయితే ఉంటుందన్నమాట. అండ్ 7.0గా నమోదైతే దీనిని ఏమంటారంటే ప్రధాన భూకంపంగా గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. సో మీకు టెక్స్ట్ బుక్లో ఒక కేస్ స్టడీ ఇచ్చున్నారనమాట. సో అది మీరు ఒకసారి చదువుకోండి. ఓకే. అండ్ మనకి మెజర్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు కొన్ని మెజర్స్ ఉంటాయి కదండి, భూకంపం వస్తుంది అని మనం కొన్ని మైండ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఆ మెజర్స్ కూడా ఉన్నాయండి. సో మీరు అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు తెలుసుకుంటారు. సో నేను ఇక్కడ స్కిప్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనము మేజర్ ల్యాండ్ ఫామ్స్, ఓకేనండి, మేజర్ ల్యాండ్ ఫామ్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, వెదరింగ్ అండ్ ఎరోషన్. అంటే వెదరింగ్ అంటే ఏంటి, శైథిల్యం, అండ్
ఎరోషన్ అంటే క్రమక్షయం అనమాట. సో మన భూమి ఉపరితలం అయితే ఏదైతే ఉందో అది నిరంతరం కూడా ఒక టూ ప్రాసెస్కి అయితే ఇప్పుడు లోనవుతూ ఉంటుందన్నమాట. అవే శైథిల్యము మరియు క్రమక్షయం అనమాట. సో ఇక్కడ చూడండి, వెదరింగ్ ఈజ్ ఏ బ్రేకప్ ఆఫ్ ద రాక్స్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్. అంటే శైథిల్యం అంటే ఏంటి? భూమి ఉపరితలంపై ఉన్నటువంటి శిలలను విచ్ఛిన్నం చేయడమే వెదరింగ్ అని అంటారనమాట. సో ఇప్పుడు క్రమక్షయం అంటే ఏంటి? ఎరోజన్ ఈజ్ ద వేరింగ్ అవే ఆఫ్ ద ల్యాండ్స్కేప్ బై ద డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్ అండ్ ఐస్. అంటే ఈ క్రమక్షయం అంటే ఏంటి అంటే ఈ భూ ఉపరితలం పైన ఉన్నటువంటి గాలి, నీరు, వీటి ద్వారా కొట్టుకుపోవడాన్ని క్రమక్షయమని అంటారనమాట. ఓకే, భూపరితలంపై ఉన్నటువంటి పైపొర ఏదైతే ఉందో అది గాలి మరియు నీరు వీటి ద్వారా కొట్టుకుపోవడాన్ని ఎరోషన్ లేదా క్రమక్షయం అని కూడా అంటారనమాట. ఓకే, ద ఎరోడెడ్ మెటీరియల్ ఈజ్ క్యారీడ్ అవే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై వాటర్, విండ్ ఎట్సెట్రా. సో ఏదైతే కొట్టుకుపోయిందో అది ఒక చోట నిక్షిప్తం అయితే చేయబడి ఉంటుందన్నమాట. గాలి లేదా నీరు ద్వారా మళ్ళీ అది ఒక చోట నిక్షిప్తం అయితే చేయబడి ఉంటుందన్నమాట. సో దానినే అంటారు డిపోజిషన్ లేదా నిక్షేపణ అని కూడా అంటారనమాట. ఓకే, అండ్ ద డిపోజిషన్ క్రియేట్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ క్రమక్షయము తర్వాత నిక్షేపణ చర్యల వల్ల మన భూ ఉపరితలం పైన భూస్వరూపాలు అయితే ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా అండి? సో ఫస్ట్ మనం ఇప్పుడు రివర్ అంటే ఏంటో చూద్దామండి. సో ఇక్కడ రివర్ అంటే ఏంటి అంటే ఒక లోయ అడుగు భాగం విభిన్న శిలాస్తరాలతో కూడి ఉన్నప్పుడు మృదువైన శిలలు కోతకు గురి కావడం వల్ల నదులు తమ ప్రవాహ దిశలో ఒక్కసారిగా పతనమైతే చెందుతాయన్నమాట. సో వీటిని అంటారండి జలపాతం అని కూడా అంటారు. సో మియండర్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దామండి. సో ఈ నదులు మైదానంలోకి ప్రవేశించినప్పుడు వంకర టింకరగా ప్రయాణించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నదీ వక్రతల్ని అంటారు మియాండర్స్ అని కూడా అంటారనమాట. ఏంటండి? మియాండర్స్ అని కూడా అంటారు. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ ట్విస్ట్స్ అండ్ టర్మ్స్ ఫార్మింగ్ లార్జ్ బెండ్స్ నోన్ యాజ్ మియండర్స్ తెలుసుకున్నాం కదా. డ్యూ టు కంటిన్యూస్ ఎరోషన్ అండ్ డిపోజిషన్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద మియండర్స్, ద ఎండ్స్ ఆఫ్ ద మియండర్స్ లూప్ come closer and closer. In due course of time, the meander loops cuts off from the river and forms a lake, also called an oxbow lake. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ నదీ ప్రవాహ మార్గంలో ఏవైతే వక్రతలు ఉన్నప్పుడు నదీ వక్రత మార్గాన్ని విడిచిపెట్టి తిన్నగా ప్రవహించడం వల్ల నదీ వక్రతలు సరస్సులుగా మారిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవి ఏంటి అంటే ఆక్స్ ఏదైతే అడుగు ఉంటుందో ఎద్దు అడుగు రూపంలో ఉండటం వల్ల దీనిని ఆక్స్బౌ సరస్సులు అని కూడా పిలవడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, అట్ టైమ్స్ ద రివర్ overflows its banks. This leads to the flooding of neighboring areas. As it floods, it deposits layer of fine soil and other material called sediments along its banks. This leads to formation of flat fertile floodplain. These raised banks are called levees. అంటే ఏంటి అంటే కొన్ని సమయాల్లో నది అనేది పొంగి పొర్లుతుందన్నమాట. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే వరదలకు దారి అయితే తీస్తుందన్నమాట. అయితే ఇలా వరదలు వచ్చినప్పుడు చక్కటి నేల పొరలను మరియు అవక్షేపాలను ఇతర పదార్థాలను దాని ఒడ్డునైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని ఫలితంగా ఏంటి, చదునైన తర్వాత సారవంతమైనటువంటి మైదానం అనేది ఏర్పడడానికి దారి తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇలా డిపాజిట్ అంటే బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ అయినటువంటి ఈ తీరాన్ని లెవీస్ అని కూడా అంటారనమాట. ఓకే, ఓకేనా అండి? చూడండి, యాజ్ ద రివర్ అప్రోచెస్ ద సీ, ద స్ప్రెడ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ డిక్రీజెస్ అండ్ ద రివర్ బిగిన్స్ టు బ్రేక్ అప్ ఇంటూ ఏ streams called distributaries. Okay, the river
becomes so slow that it begins to deposit its load. Each distributary forms its own mouth. The collection of sediments from the all mouths form a delta. అంటే ఏంటి అంటే నది సముద్రానికి చేరుకున్నప్పుడు నది ప్రవాహం వేగం అనేది తగ్గుతుందన్నమాట. ఇలా ప్రవహించేటువంటి సమయంలో ఈ నది అనేది అనేకమైనటువంటి బ్రాంచెస్ అంటే పాయలుగా విడిపోతుందన్నమాట. సో దీనినే అంటారు డిస్ట్రిబ్యూటరీస్ అని కూడా అంటారు. సో ఈ డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా అవక్షేపాలను ఏర్పరుస్తాయన్నమాట. సో ఈ అవక్షేపాల సేకరణని ఏమంటారు అంటే డెల్టాలు అని అంటారు. ఓకేనా అండి, అర్థమైందా? డెల్టాలు అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, వర్క్ ఆఫ్ సీ వేవ్స్. ఓకే, తర్వాత ఏంటి ఇక్కడ అంటే సముద్ర తరంగాల క్రమక్షయం మరియు నిక్షేపణ తీర ప్రాంత భూభాగాలకైతే దారితీయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను చెప్తాను. సముద్ర తరంగాలు నిరంతరం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళపైన కొట్టుకుంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఆ శిలపైన ఏంటి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో ఇవి అలా కాలక్రమేణా ఏంటి పెద్దగా అండ్ ఎక్స్టెండెడ్గా అయిపోతాయి అన్నమాట. సో అందువల్ల గుహల వంటి వాటిపై రంధ్రం అనేది ఈ శిలల పైన ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటిని అంటారు సముద్ర గృహలు అని కూడా అంటారు, సీ కేవ్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇవి కాలక్రమేణా పెద్దవి కావడంతో వాటిపైన ఏదైతే ఉందో పైకప్పు ఏదైతే ఉందో అవి మాత్రమే మిగిలిపోయి ఉంటాయన్నమాట. సో దీని ద్వారా ఏంటి సీ ఆర్చెస్ అనేవి ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఓకే, సీ ఆర్చెస్ అనేవి ఏర్పడతాయి. ఇంకా ఈ క్రమక్షయం అనేది పైకంపుని విచ్ఛిన్నం అయితే చేస్తుందన్నమాట. అండ్ చివరగా ఏంటి ఈ గోడలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిగిలి ఉంటాయి. సో దీనిని అంటారు స్టాక్స్ అని కూడా అంటారు. ఓకేనా, సో స్టాక్స్ అనేది అయిపోయిందండి. తర్వాత మనకి సీ క్లిఫ్ అనేది చూడాలండి. ఈ సముద్రపు నీటి కంటే నిలువుగాను ఎత్తుగాను ఉన్నటువంటి రాతి తీరాన్ని సముద్రపు రాతి కొండ లేదా సముద్ర భృగువు అని కూడా అంటారండి. ఓకే, దాన్ని సీ క్లిఫ్ అని కూడా అంటారు. ఓకేనండి, నెక్స్ట్ సో ఈ సముద్రపు తరంగాలు ఏంటి తీరాల వెంట అవక్షేపాలను బీచ్లుగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ వర్క్ ఆఫ్ ఐస్ అని ఉందండి. సో హిమనీనద క్రమక్షయం మరియు నిక్షేపణ వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఉన్నత అక్షాంశాల ప్రాంతాల్లో హిమనీనద క్రమక్షయం తర్వాత నిక్షేపణ చర్యల వల్ల ఈ భూస్వరూపాలు అయితే ఏర్పడడం జరుగుతుందన్నమాట. సో ఈ హిమనీ మంచు నదులు అని అంటారు. అండ్ ఈ పర్వత వాళ్ళను అనుసరించి భూగురుత్వాకర్షణ శక్తి వల్ల క్రిందకు జాలువారేటువంటి మంచు సమూహాన్ని హిమనీనదం అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ అండి, తర్వాత ఈ హిమనీనదాలు లోతైన హాలోస్ని ఏర్పాటు అయితే చేస్తాయన్నమాట. అయితే ఏంటి అంటే ఇక్కడ ఈ మంచు అయితే కరుగుతున్నప్పుడు అవి నీటిలో పడిపోయి అప్పుడు అందమైనటువంటి పర్వతాల్లో ఉన్నటువంటి సరస్సులని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ హిమనీ నదం వద్ద పెద్ద మరియు చిన్న రాళ్ళు తర్వాత ఇసుక ఇవన్నీ కలిసి నిక్షేపితం అయితే చేయబడతాయన్నమాట. ఈ నిక్షేపాలు హిమనీ నదం మృతికలిగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అండి, తర్వాత వర్క్ ఆఫ్ విండ్. ఈ పవన క్రమక్షయం మరియు నిక్షేపణ వల్ల చర్యలు అన్నమాట. ఓకే, పవన క్రమక్షయం తర్వాత నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏవో చూద్దాం. సో ఇప్పుడు ఎడారుల్లో క్రమక్షయం మరియు నిక్షేపణ యొక్క క్రియాశీలకమైనటువంటి ఏజెంట్ ఎవరు అని చెప్పి అంటే గాలి అని చెప్పి చెప్తుంటాము. ఓకే, ఎడారుల్లో మనం పుట్టగొడుగు ఆకారంలో ఉన్నటువంటి శిలలు ఏవైతే ఉంటాయో వాటిని చూడొచ్చండి. దీనిని సాధారణంగా పుట్టగొడుగు శిలలని కూడా అంటారనమాట. ఈ పవనాలు ఏవైతే ఉన్నాయో ఈ శిలలు ఉన్నాయి కదండి, ఈ శిలల యొక్క ఎగువ భాగంలో కంటే దిగువ భాగంలో ఎక్కువ క్షీణించడం అయితే జరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటి అంటే ఈ శిలలు సంకుచితమైనటువంటి
స్థావరాన్ని మరియు విస్తృతమైనటువంటి పై భాగాన్ని కలిగి ఉంటాయి. సో ఇప్పుడు గాలి వీచినప్పుడు ఏంటి, ఇసుక అనేది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చేరుతుంది కదా. సో గాలి వీచడం ఆగిపోయినప్పుడు ఇసుక ఒక చేట నిక్షిప్తమయ్యి ఒక ఆకారాన్ని అయితే ఏర్పరుస్తుంది అనమాట. సో వీటిని ఇసుక తిన్నెలు అని కూడా అంటారు, శాండ్ డన్స్ అని అంటారు అనమాట. సో ఇసుక రేణువులు తేలికగా ఉన్నప్పుడు ఏంటి, పవనాలు వీటిని చాలా దూరం అయితే తీసుకువెళ్తాయి అనమాట. సో వీటిని అంటారు లోయస్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంది లోయస్ అని, ఓకేనా. సో ఈ పవనాలు ఏంటి, చైనా తూర్పు భాగానికి రవాణా అయ్యి ఆ ప్రాంతంలో నిక్షేపితమైతే అయ్యాయి అన్నమాట. ఓకేనా అండి. సో ఇదండి థర్డ్ చాప్టర్ ఓవరాల్గా. సో మీకు ఇదంతా కూడా ఓన్లీ బేసికేనండి. ఓకే. సో ఇక్కడ మ్యాటర్ అంతా ఏం చదవలేదండి. ఒక్కసారి మీరు ఈ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఒక్కసారి చదవండి. సో మీకు అప్పుడు సూపర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.